గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా నటించిన సినిమా గేమ్ చేంజర్. సినిమా ప్రమోషన్లలో భాగంగా శనివారం రాజమహేంద్రవరం ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా జరిగింది. ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమానికి హాజరై తిరిగి వెళ్తున్న కాకినాడ జిల్లా గైకోలుపాడుకు చెందిన అరవ మణికంఠ, తోకాడ చరణ్ అనే ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో దిల్ రాజు మృతుల కుటుంబానికి భారీ సహాయం ప్రకటించారు. అలాగే రామ్ చరణ్ కూడా మృతుల కుటుంబానికి అండగా నిలిచారు. ఇక ఏపీ డిప్యూటీ సీఎం ఈ ఘటనపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఏడీబీ రోడ్డు ప్రమాదంలో యువకుల మృతి చాలా బాధాకరం అన్నారు. జనసేన పార్టీ తరపున బాధితుల కుటుంబాలకు ఆర్థిక సహాయం ప్రకటిస్తూ ఈ మేరకు ట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్. ఏడీబీ రోడ్డు ప్రమాదంలో యువకుల మృతి బాధాకరం. కాకినాడ, రాజమహేంద్రవరం నగరాల మధ్య ఉన్న ఏడీబీ రోడ్డు ఛిద్రమైపోయింది. గత 5 ఏళ్లలో ఈ రోడ్డు గురించి ఎవరు పట్టించుకోలేదు. పాడైపోయిన ఈ రోడ్డు బాగు చేస్తున్నారు. ఈ దశలో ఏడీబీ రోడ్డుపై చోటు చేసుకున్న ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు అని తెలిసి ఆవేదనకు లోనయ్యాను. కాకినాడ జిల్లా గైకోలుపాడుకు చెందిన అరవ మణికంఠ, తోకాడ చరణ్ శనివారం రాత్రి ద్విచక్ర వాహనంపై ఇళ్లకు వెళ్తున్నారు. బైకు మీద వెళ్తున్న ఆ యువకులకు వేగంగా వస్తున్న వాహనం ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. మణికంఠ, చరణ్ కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. కాకినాడ, రాజమహేంద్రవరం నగరాల మధ్య ప్రయాణానికి ఎంతో కీలకమైన రహదారి ఏడీబీ రోడ్డు. గత ప్రభుత్వం ఈ రోడ్డును విస్తరణ, పునర్నిర్మాణం గురించి పట్టించుకోలేదు. కనీసం నిర్మాణ పనులు కూడా చేపట్టలేదు. సరైన విద్యుత్ దీపాలు కూడా లేవు. ఫలితంగా ప్రమాదాలు పెరిగాయి. 5 నియోజకవర్గాల ప్రజలకు ఎంతో ఉపయోగపడే రోడ్డు ఇది. 2 నగరాల మధ్య ప్రయాణికుల కోసం ప్రజలు త్యన్మాయ రోడ్ల మీద వెళ్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏడీబీ రోడ్డు పనులు చేపట్టింది. ఈ దశలో చోటు చేసుకున్న ప్రమాదం బాధాకరం. ఈ ప్రమాదంలో మరణించిన యువకులు గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నుంచి తిరిగి ఇళ్లకు వెళ్తున్న సమయంలో దుర్మరణానికి గురయ్యారు. ఇళ్లకు సురక్షితంగా వెళ్ళండి అని ఆ వేడుకలో 1-2 సార్లు చెప్పడం అయింది. జనసేన పార్టీ తరపున మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నాం. ప్రభుత్వం నుంచి తగిన సహాయం అందించే ఏర్పాట్లు చేయాలని నా కార్యాలయ అధికారులకు స్పష్టం చేశాను. ఇక నుంచి పిఠాపురం నియోజకవర్గం పర్యటనలకు ఏడీబీ రోడ్డు మీదుగానే రాకపోకలు సాగించాలని నిర్ణయించుకున్నామని పవన్ కళ్యాణ్ ఆ ట్వీట్లో పేర్కొన్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా నటించిన సినిమా గేమ్ చేంజర్. సినిమా ప్రమోషన్లలో భాగంగా శనివారం రాజమహేంద్రవరం ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా జరిగింది. ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమానికి హాజరై తిరిగి వెళ్తున్న కాకినాడ జిల్లా గైకోలుపాడుకు చెందిన అరవ మణికంఠ, తోకాడ చరణ్ అనే ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో దిల్ రాజు మృతుల కుటుంబానికి భారీ సహాయం ప్రకటించారు. అలాగే రామ్ చరణ్ కూడా మృతుల కుటుంబానికి అండగా నిలిచారు. ఇక ఏపీ డిప్యూటీ సీఎం ఈ ఘటనపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఏడీబీ రోడ్డు ప్రమాదంలో యువకుల మృతి చాలా బాధాకరం అన్నారు. జనసేన పార్టీ తరపున బాధితుల కుటుంబాలకు ఆర్థిక సహాయం ప్రకటిస్తూ ఈ మేరకు ట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్. ఏడీబీ రోడ్డు ప్రమాదంలో యువకుల మృతి బాధాకరం. కాకినాడ, రాజమహేంద్రవరం నగరాల మధ్య ఉన్న ఏడీబీ రోడ్డు ఛిద్రమైపోయింది. గత 5 ఏళ్లలో ఈ రోడ్డు గురించి ఎవరు పట్టించుకోలేదు. పాడైపోయిన ఈ రోడ్డు బాగు చేస్తున్నారు. ఈ దశలో ఏడీబీ రోడ్డుపై చోటు చేసుకున్న ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు అని తెలిసి ఆవేదనకు లోనయ్యాను. కాకినాడ జిల్లా గైకోలుపాడుకు చెందిన అరవ మణికంఠ, తోకాడ చరణ్ శనివారం రాత్రి ద్విచక్ర వాహనంపై ఇళ్లకు వెళ్తున్నారు. బైకు మీద వెళ్తున్న ఆ యువకులకు వేగంగా వస్తున్న వాహనం ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. మణికంఠ, చరణ్ కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. కాకినాడ, రాజమహేంద్రవరం నగరాల మధ్య ప్రయాణానికి ఎంతో కీలకమైన రహదారి ఏడీబీ రోడ్డు. గత ప్రభుత్వం ఈ రోడ్డును విస్తరణ, పునర్నిర్మాణం గురించి పట్టించుకోలేదు. కనీసం నిర్మాణ పనులు కూడా చేపట్టలేదు. సరైన విద్యుత్ దీపాలు కూడా లేవు. ఫలితంగా ప్రమాదాలు పెరిగాయి. 5 నియోజకవర్గాల ప్రజలకు ఎంతో ఉపయోగపడే రోడ్డు ఇది. 2 నగరాల మధ్య ప్రయాణికుల కోసం ప్రజలు త్యన్మాయ రోడ్ల మీద వెళ్తున్నారు. కూటమి ప్రభుత్వం
ప్రభుత్వం ఏడీబీ రోడ్డు పనులు చేపట్టింది. ఈ దశలో చోటు చేసుకున్న ప్రమాదం బాధాకరం. ఈ ప్రమాదంలో మరణించిన యువకులు గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నుంచి తిరిగి ఇళ్లకు వెళ్తున్న సమయంలో దుర్మరణానికి గురయ్యారు. ఇళ్లకు సురక్షితంగా వెళ్ళండి అని ఆ వేడుకలో 1-2 సార్లు చెప్పడం అయింది. జనసేన పార్టీ తరపున మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నాం. ప్రభుత్వం నుంచి తగిన సహాయం అందించే ఏర్పాట్లు చేయాలని నా కార్యాలయ అధికారులకు స్పష్టం చేశాను. ఇక నుంచి పిఠాపురం నియోజకవర్గం పర్యటనలకు ఏడీబీ రోడ్డు మీదుగానే రాకపోకలు సాగించాలని నిర్ణయించుకున్నామని పవన్ కళ్యాణ్ ఆ ట్వీట్లో పేర్కొన్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా నటించిన సినిమా గేమ్ చేంజర్ సినిమా ప్రమోషన్లలో భాగంగా శనివారం రాజమహేంద్రవరం ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా జరిగింది. ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమానికి హాజరై తిరిగి వెళ్తున్న కాకినాడ జిల్లా గైకోలుపాడుకు చెందిన అరవ మణికంఠ, తోకాడ చరణ్ అనే 2 యువకులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో దిల్ రాజు మృతుల కుటుంబానికి భారీ సహాయం ప్రకటించారు. అలాగే రామ్ చరణ్ కూడా మృతుల కుటుంబానికి అండగా నిలిచారు. ఇక ఏపీ డిప్యూటీ సీఎం ఈ ఘటనపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఏడీబీ రోడ్డు ప్రమాదంలో యువకుల మృతి చాలా బాధాకరం అన్నారు. జనసేన పార్టీ తరపున బాధితుల కుటుంబాలకు ఆర్థిక సహాయం ప్రకటిస్తూ ఈ మేరకు ట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్. ఏడీబీ రోడ్డు ప్రమాదంలో యువకుల మృతి బాధాకరం. కాకినాడ రాజమహేంద్రవరం నగరాల మధ్య ఉన్న ఏడీబీ రోడ్డు చింద్రమైపోయింది. గత 5 ఏళ్లలో ఈ రోడ్డు గురించి ఎవరు పట్టించుకోలేదు. పాడైపోయిన ఈ రోడ్డు బాగు చేస్తున్నారు. ఈ దశలో ఏడీబీ రోడ్డుపై చోటు చేసుకున్న ప్రమాదంలో 2 యువకులు దుర్మరణం పాలయ్యారు అని తెలిసి ఆవేదనకు లోనయ్యాను. కాకినాడ జిల్లా గైకోలుపాడుకు చెందిన అరవ మణికంఠ, తోకాడ చరణ్ శనివారం రాత్రి ద్విచక్ర వాహనంపై ఇళ్లకు వెళ్తున్నారు. బైకు మీద వెళ్తున్న ఆ యువకులకు వేగంగా వస్తున్న వాహనం ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. మణికంఠ, చరణ్ కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. కాకినాడ రాజమహేంద్రవరం నగరాల మధ్య ప్రయాణానికి ఎంతో కీలకమైన రహదారి ఏడీబీ రోడ్డు. గత ప్రభుత్వం ఈ రోడ్డును విస్తరణ, పునర్నిర్మాణం గురించి పట్టించుకోలేదు. కనీసం నిర్మాణ పనులు కూడా చేపట్టలేదు. సరైన విద్యుత్ దీపాలు కూడా లేవు. ఫలితంగా ప్రమాదాలు పెరిగాయి. 5 నియోజకవర్గాల ప్రజలకు ఎంతో ఉపయోగపడే రోడ్డు ఇది. 2 నగరాల మధ్య ప్రయాణికుల కోసం ప్రజలు త్యన్మాయ రోడ్ల మీద వెళ్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏడీబీ రోడ్డు పనులు చేపట్టింది. ఈ దశలో చోటు చేసుకున్న ప్రమాదం బాధాకరం. ఈ ప్రమాదంలో మరణించిన యువకులు గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నుంచి తిరిగి ఇళ్లకు వెళ్తున్న సమయంలో దుర్మరణానికి గురయ్యారు. ఇళ్లకు సురక్షితంగా వెళ్ళండి అని ఆ వేడుకలో 1-2 సార్లు చెప్పడం అయింది. జనసేన పార్టీ తరపున మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నాం. ప్రభుత్వం నుంచి తగిన సహాయం అందించే ఏర్పాట్లు చేయాలని నా కార్యాలయ అధికారులకు స్పష్టం చేశాను. ఇక నుంచి పిఠాపురం నియోజకవర్గం పర్యటనలకు ఏడీబీ రోడ్డు మీదుగానే రాకపోకలు సాగించాలని నిర్ణయించుకున్నామని పవన్ కళ్యాణ్ ఆ ట్వీట్లో పేర్కొన్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా నటించిన సినిమా గేమ్ చేంజర్ సినిమా ప్రమోషన్లలో భాగంగా శనివారం రాజమహేంద్రవరం ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా జరిగింది. ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమానికి హాజరై తిరిగి వెళ్తున్న కాకినాడ జిల్లా గైకోలుపాడుకు చెందిన అరవ మణికంఠ, తోకాడ చరణ్ అనే 2 యువకులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో దిల్ రాజు మృతుల కుటుంబానికి భారీ సహాయం ప్రకటించారు. అలాగే రామ్ చరణ్ కూడా మృతుల కుటుంబానికి అండగా నిలిచారు. ఇక ఏపీ డిప్యూటీ సీఎం ఈ ఘటనపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఏడీబీ రోడ్డు ప్రమాదంలో యువకుల మృతి చాలా బాధాకరం అన్నారు. జనసేన పార్టీ తరపున బాధితుల కుటుంబాలకు ఆర్థిక సహాయం ప్రకటిస్తూ ఈ మేరకు ట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్. ఏడీబీ రోడ్డు ప్రమాదంలో యువకుల మృతి బాధాకరం. కాకినాడ రాజమహేంద్రవరం నగరాల మధ్య ఉన్న ఏడీబీ రోడ్డు చింద్రమైపోయింది. గత 5 ఏళ్లలో ఈ రోడ్డు గురించి ఎవరు పట్టించుకోలేదు. పాడైపోయిన ఈ రోడ్డు బాగు చేస్తున్నారు. ఈ దశలో ఏడీబీ రోడ్డుపై చోటు చేసుకున్న ప్రమాదంలో 2 యువకులు దుర్మరణం పాలయ్యారు అని తెలిసి ఆవేదనకు లోనయ్యాను. కాకినాడ జిల్లా గైకోలుపాడుకు చెందిన అరవ మణికంఠ, తోకాడ చరణ్ శనివారం రాత్రి ద్విచక్ర వాహనంపై ఇళ్లకు వెళ్తున్నారు. బైకు మీద వెళ్తున్న ఆ యువకులకు వేగంగా వస్తున్న వాహనం ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. మణికంఠ, చరణ్ కుటుంబాలకు నా
ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. కాకినాడ రాజమహేంద్రవరం నగరాల మధ్య ప్రయాణానికి ఎంతో కీలకమైన రహదారి ఏడీబీ రోడ్డు. గత ప్రభుత్వం ఈ రోడ్డును విస్తరణ పునర్నిర్మాణం గురించి పట్టించుకోలేదు. కనీసం నిర్మాణ పనులు కూడా చేపట్టలేదు. సరైన విద్యుత్ దీపాలు కూడా లేవు. ఫలితంగా ప్రమాదాలు పెరిగాయి. 5 నియోజకవర్గాల ప్రజలకు ఎంతో ఉపయోగపడే రోడ్డు ఇది. 2 నగరాల మధ్య ప్రయాణికుల కోసం ప్రజలు త్యన్మాయ రోడ్ల మీద వెళ్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏడీబీ రోడ్డు పనులు చేపట్టింది. ఈ దశలో చోటు చేసుకున్న ప్రమాదం బాధాకరం. ఈ ప్రమాదంలో మరణించిన యువకులు గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నుంచి తిరిగి ఇళ్లకు వెళ్తున్న సమయంలో దుర్మరణానికి గురయ్యారు. ఇళ్లకు సురక్షితంగా వెళ్ళండి అని ఆ వేడుకలో 1-2 సార్లు చెప్పడం అయింది. జనసేన పార్టీ తరపున మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నాం. ప్రభుత్వం నుంచి తగిన సహాయం అందించే ఏర్పాట్లు చేయాలని నా కార్యాలయ అధికారులకు స్పష్టం చేశాను. ఇక నుంచి పిఠాపురం నియోజకవర్గం పర్యటనలకు ఏడీబీ రోడ్డు మీదుగానే రాకపోకలు సాగించాలని నిర్ణయించుకున్నామని పవన్ కళ్యాణ్ ఆ ట్వీట్లో పేర్కొన్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా నటించిన సినిమా గేమ్ చేంజర్. సినిమా ప్రమోషన్లలో భాగంగా శనివారం రాజమహేంద్రవరం ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా జరిగింది. ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమానికి హాజరై తిరిగి వెళ్తున్న కాకినాడ జిల్లా గైకోలుపాడుకు చెందిన అరవ మణికంఠ, తోకాడ చరణ్ అనే 2 యువకులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో దిల్ రాజు మృతుల కుటుంబానికి భారీ సహాయం ప్రకటించారు. అలాగే రామ్ చరణ్ కూడా మృతుల కుటుంబానికి అండగా నిలిచారు. ఇక ఏపీ డిప్యూటీ సీఎం ఈ ఘటనపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఏడీబీ రోడ్డు ప్రమాదంలో యువకుల మృతి చాలా బాధాకరం అన్నారు.